నమస్కారం. భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగల ఒక కీలకమైన రాజ్యాంగ ప్రక్రియ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సరే, ముందుగా కొన్ని నంబర్స్ చూద్దాం. అప్పుడే ఈ మార్పు ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందో మనకొక ఐడియా వస్తుంది. భవిష్యత్తులో ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దుల్ని మళ్లీ గీసినప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏకంగా 60కి పైగా పార్లమెంట్ సీట్లు గెలుచుకోబోతుంటే మరికొన్ని రాష్ట్రాలు దాదాపు 30 సీట్లు కోల్పోనున్నాయన్నమాట. ఇంత భారీ స్థాయిలో రాజకీయ అధికారం చేతులు మారడమనేది ఎప్పుడో భవిష్యత్తులో జరిగే విషయం కాదండి. ఇది జరగడం రాజ్యాంగపరంగా ఖాయం. అందుకే ఇది దేశంలో ఒక పెద్ద రాజకీయ ఘర్షణకు దారితీస్తోంది. మరి ఇంత పెద్ద మార్పుకు కారణమవుతున్న ఆ ప్రక్రియ ఏంటి? అదే డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, జనాభాలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎన్నికల మ్యాప్ను అప్డేట్ చేయడమే డీలిమిటేషన్. అంటే ప్రజలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో లెక్కలోకి తీసుకుని నియోజకవర్గాల సరిహద్దుల్ని మళ్లీ గీయడం అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఒక్కటే ఒక ప్రజాస్వామ్య సూత్రముంది. అదే ఒక ఓటు ఒకే విలువ. అంటే ప్రతి పౌరుడి ఓటుకు దాదాపుగా ఒకే బరువు ఉండాలి. అయితే ఈ ప్రక్రియను ఎవరు నిర్వహిస్తారు? దీనికోసం ఒక ప్రత్యేకమైన, చాలా శక్తివంతమైన స్వతంత్ర సంస్థ ఉంది. అదే డీలిమిటేషన్ కమిషన్. ఇది పూర్తిగా రాజకీయ ఒత్తిడులకు అతీతంగా పనిచేస్తుంది. సరే, ఈ ప్రక్రియ రెగ్యులర్గా జరగాలి కదా. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద మార్పులు ఒకేసారి వచ్చే పరిస్థితి ఎలా వచ్చింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? దానికి సమాధానం 1976లో తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంలో దాగి ఉంది. ఆ నిర్ణయం భారతదేశ రాజకీయ పటాన్ని ఏకంగా 50 ఏళ్లపాటు స్తంభింపజేసింది. ఇప్పుడు ఆ గడువు ముగియబోతోంది. మరి 50 ఏళ్ల ఫ్రీజ్ వల్ల ఏమైందంటే, జనాభా ఏమో విపరీతంగా మారిపోయింది. కాని దానికి తగ్గట్టుగా నియోజకవర్గాల సంఖ్యను మార్చలేదు. దీంతో ప్రాతినిధ్యంలో ఒక పెద్ద అసమతుల్యత ఏర్పడింది. దీని ప్రభావం ఎలా ఉందో చెప్పటానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఈరోజు కేరళలో సుమారుగా 17.5 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే, బీహార్లో అదే ఒక ఎంపీ దాదాపు 31 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే బీహార్ ఓటు విలువ కేరళ ఓటు విలువ కన్నా తక్కువని చెప్పొచ్చు కదా. ఈ ఫ్రీజ్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోందో చూస్తే ఇక్కడొక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి జనాభా ఎక్కువగా పెరిగిన ఉత్తర భారత రాష్ట్రాలు డజన్ల కొద్దీ సీట్లను అదనంగా సంపాదించుకోనున్నాయి. మరోవైపు జనాభాను నియంత్రించిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ రాష్ట్రాలు తమ సీట్లను కోల్పోబోతున్నాయి. దీంతో సహజంగానే దక్షిణ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాళ్ల వాదనేంటంటే, మేము కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కుటుంబ నియంత్రణ పాలసీలను విజయవంతంగా అమలు చేశాం. అందుకు మమ్మల్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇప్పుడు మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించి మమ్మల్ని శిక్షిస్తున్నారా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆయా ప్రాంతాల నాయకులు ఈ విషయంపై చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఒక పరిపాలనకు సంబంధించిన ప్రక్రియ కాదని, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. చూశారు కదా, మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది దేశ సమాఖ్య వ్యవస్థకే పెద్ద సవాలని కొందరు నాయకులంటున్నారు. సో ఈ నాయకులందరి మాటల్లోని సారాంశం ఒక్కటే: జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే కొన్ని రాష్ట్రాలు దేశ రాజకీయాల్లో శాశ్వతంగా ఆధిపత్యం చెలాయిస్తాయి. దాన్ని మేమంగీకరించం అంటున్నారు. ఈ మొత్తం వివాదం వల్ల భారతదేశం ఇప్పుడు ఒక కీలకమైన రాజ్యాంగ సంధి దశలో నిలబడింది. ఇక్కడ నుండి ముందుకి వెళ్లడానికి చాలా క్లిష్టమైన రకరకాల మార్గాలు మన ముందున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారాలేంటి? నిపుణులు, విధాన రూపకర్తలు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. అవేంటంటే, ప్రస్తుతానికి ఈ సీట్ల పెంపును మరికొంతకాలం వాయిదా వేయడం, లేదా ఏ రాష్ట్రం కూడా ఇప్పుడున్న సీట్లను కోల్పోకుండా లోక్సభ మొత్తం సీట్ల సంఖ్యను పెంచడం. ఇంకొందరు జనాభాతో పాటు రాష్ట్ర విస్తీర్ణం, వాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న సేవను కూడా లెక్కలోకి తీసుకోవాలంటున్నారు. ఇలా చాలా ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. అయితే ఉత్తర భారత రాష్ట్రాల వాదన మరోలా ఉంది. మా జనాభా ఎక్కువ, మా అవసరాలు ఎక్కువ, కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కడం మా రాజ్యాంగ హక్కు.
ఇది ప్రజాస్వామ్య సూత్రాలను పాటించడమే అని వాళ్ళు అంటున్నారు. సో అంతిమంగా చూస్తే ఈ మొత్తం చర్చ వెనుక ఒక పెద్ద సవాలుంది. అదేంటంటే, ఒకవైపు ఒక వ్యక్తి ఒక్క ఓటు అనే ప్రజాస్వామ్య సూత్రం, మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తి, న్యాయం. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నదే అసలైన ప్రశ్న. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఒక దేశం తన ప్రజల ప్రజాస్వామ్య శక్తికి, తన రాష్ట్రాల సమాఖ్య ఐక్యతకు మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుంది? ప్రపంచంలోనే అతిపేదు ప్రజాస్వామ్యంలో న్యాయమైన ప్రాతినిధ్యం అంటే అసలు అర్థమేమిటి?